లండన్లో ప్లేన్ క్రాష్ అనే సంగతి మనకు తెలిసిందే. మొన్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూలిపోయినట్టే ఇది కూడా కూలిపోయింది. లండన్లో సౌత్ ఎండ్ ఎయిర్పోర్ట్లో టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపట్లోనే కూలిపోయింది. సడన్గా ఎంజిన్ ఫెయిల్ అయితేనో లేదా ఏదైనా మెకానికల్ ఫెయిల్యూర్ అయితేనో ఇలా జరుగుతుంది. ఈ ప్లేన్ ఒక ప్రైవేట్ జెట్, జెయూష్ ఏవియేషన్ అనే ఒక డచ్ కంపెనీ అండర్లో ఉంది. ఇది ఒక ఆర్గన్స్ ట్రాన్స్పోర్ట్ చేసే ప్లేన్. కిడ్నీ, లివర్, హార్ట్ లాంటి ఆర్గన్స్ ని చాలా సెక్యూర్ గా తక్కువ టైంలో ఎక్కువ దూరం ట్రాన్స్పోర్ట్ చేయడానికి దీన్ని వాడతారు. కానీ ఇప్పుడు అదే కూలిపోయింది. ఇది బోయింగ్, ఎయిర్ బస్ లాంటి కమర్షియల్ ప్లేన్ కాదు, ఇది ఒక ప్రైవేట్ జెట్. బట్ దీని ఓనర్స్ ఒక మిస్టేక్ చేశారు. మన ఎయిర్ ఇండియా క్రాష్ అయినప్పుడు పైలట్స్ మేడే మేడే అన్న మాటలు రికార్డ్ అయ్యాయి కదా. బట్ ఈ ప్రైవేట్ జెట్ లో దీని ఓనర్స్ కాక్పిట్ వాయిస్ రికార్డరే పెట్టించలేదు. ఎస్, ఇప్పుడు ఆ బూడిది నుంచి అయితే వాయిస్ రికార్డింగ్ దొరకదు కదా. ఇన్వెస్టిగేషన్ చేయడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. ఈ ఇన్సిడెంట్లో 4 చనిపోయారు. అసలు ఈ ఎంజిన్ ఫెయిల్ అయిపోవడం, ఫ్యూల్ ఆగిపోవడం, లేదా ఏదో ఎలక్ట్రిక్ సిస్టమ్ ఫెయిల్ అయిపోవడం, ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్ని సడన్ గా ఎందుకు పెరిగిపోతున్నాయి? ఇంతకు ముందెప్పుడు మరీ ఇంతలా జరగలేదు. కంటిన్యూగా ఒకదాని తర్వాత ఒక ఫ్లైట్ ఎప్పుడు కూలిపోలేదు. అయినా మనమేం చేస్తాం?